నా పేరు దిల్షాద్ అండి. నేను గుంటూరు నివాసిని. నాకు 2016లో నిడుముక్కల గ్రామంలో దర్గా ఉంది కదండి, అక్కడ ఆ దర్గా ముజావర్తో మ్యారేజ్ అయిందండి. మేము దువా కోసం వెళ్తే వాళ్ళు 5 వీక్స్ తిరగాలి అది ఇది అని చెప్పి హిప్నటైజ్ చేసి మ్యారేజ్ దాకా వచ్చింది. మ్యారేజ్ చేశారు సార్. అంటే వాళ్ళు మిమ్మల్ని ప్రేరేపించారు పెళ్లికి చేసుకునే విధంగా, మిమ్మల్ని మైండ్ సెట్ మార్చారు సార్. నేను ఉద్యోగం చేస్తాను సార్. అయితే మా దగ్గర మా డాడీ చనిపోయిన తర్వాత మా దగ్గర ఉన్న డబ్బుతో వాళ్ళు గ్రహించారు సార్, డబ్బు గోల్డ్ ఉందని. గోల్డ్ డబ్బు అవి తీసుకొని మాకు మ్యారేజ్ చేసిన తర్వాత మళ్ళీ నా డబ్బుతో అతను మార్కాపురంలో ఒక ప్లాట్ కొన్నాడు సార్. ఆ బంగారం పని కూడా చేస్తాడు సార్ అతను. ఆ బంగారం పని చేస్తాను, ఆ నగలు చేస్తానని కూడా ఆ గోల్డ్ కూడా తీసుకున్నాడు సార్. తీసుకున్న తర్వాత చాలా నాళ్ళు మాకు సతాయిచ్చి 2016లో అంటే మాకు ఎంగేజ్మెంట్ అయిన ఒక 6 years తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నా దగ్గర ఉన్న నెక్లెస్ అవి తాకట్టు పెట్టి వ్యాన్ తన పేరు మీద కొని, ప్లాట్ తన పేరు మీద కొని, నాకు అప్పులు పాలు చేసి నాకు ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనల్లీ బాగా హెరాస్మెంట్ చేశారు సార్ వాళ్ళు. దీనికోసం నేను 2018లో అతను దెబ్బలు తట్టుకోలేక బయటికి వచ్చి దిశ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాను సార్. ఎస్పీ గృహహింస కూడా చేశారు. అంటే ఎంతకాలం అమ్మా ఈ గృహహింస జరిగింది? 1.5 years జరిగింది సార్. 6 months కొంచెం బాగానే ఉన్నట్టుగా నటించాడు, నేను నమ్మాను. బాగానే ఉన్నప్పుడే ఈ అమౌంట్ తీసుకోవటం, పర్సనల్ లోన్ పెట్టించడం. బాగా డ్రింక్ చేసి తాగి కొడుతూ ఉండేవాళ్ళ, లేదంటే అనేది నా దృష్టిలోకి అంత నాకు నోటీస్ చేయలేదు సార్ నేను. కాకపోతే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అవి ఉన్నాయి సార్ అతనికి. దానివల్ల నాకు బాగా హరాస్మెంట్ చేసి తన డిమాండ్ ప్రకారం మాకు కేకేఆర్ ఫంక్షన్ హాల్లో చేయమంటే చేసాం సార్. ఎమ్మెల్యే వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని డిమాండ్ చేస్తే మాకు బాగా డబ్బులు ఎక్స్పెన్స్ బాగా ఎక్కువైంది సార్. మ్యారేజ్ చేసినప్పుడు ఈ ఇచ్చిన అమౌంట్ గోల్డ్ మొత్తం తన దగ్గరే ఉంచుకొని మేము 2019లో ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లో మేము కేసు పెట్టాము సార్. కంప్లైంట్ పెట్టాము. వాళ్ళు ఏం చేశారంటే నాకే బైండ్ ఓవర్ చేశారు సార్. నా చేత సంతకం పెట్టించుకొని పంపించేశారు. కౌన్సిలింగ్ కూడా ఇవ్వలేదు సార్. బట్టల వరకు మాత్రమే కరోనా మూమెంట్ మేము ఉద్యోగానికి వెళ్ళాలంటే ఒక 4 బట్టలు ఇప్పించి నా ఇంట్లో నుంచి నాకు పంపించేశాడు సార్ అతను. రెంటెడ్ హౌసే సార్. నన్ను చూసే ఇచ్చారు వాళ్ళు, రెంట్ వాళ్ళు, గుంటూరు వాళ్ళు. అయితే డివోటీస్, దర్గా డివోటీస్ ని మా ఇంటికి పంపించటం. ఆడపిల్లలు సార్ మా ఇంట్లో అందరూ, డాడీ లేరు. ఆ దర్గా డివోటీస్ ని, జెంట్స్ ని పంపించటం, ఏదో ఒకటి చెప్పించటం. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో నాకు హెరాస్ చేయటం, ఇలా చేసి లేట్ గా వస్తే అనుమానించటం. ఇది చాలా తట్టుకోలేక మెంటల్లీ ఫిజికల్లీగా తను కొట్టడం ఇవన్నీ భరించలేక నేను బయటకు వచ్చి ఖాజీ దగ్గర కలిశాను సార్. ఇక్కడ ఆయన కొట్టడమే కాకుండా వేరే వ్యక్తులను కూడా పంపించి ఇబ్బంది పెట్టించేవాళ్ళు. ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? ఏ రకంగా అంటే రావాలి అని అంటే మా ఇల్లు అడ్రస్ చెప్పమని చెప్పాను సార్. ఇల్లు అడ్రస్ అయితే చెప్పరంట. ఆ దర్గా డివోటీ ఎవరైతే ఉన్నారో నిజాముద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో నేను ఉండాలంట సార్. అతనితో పాటు మా భర్త, నేను అక్కడ ఉండి ఆన్లైన్లో నేను కాపురం చేయాలంట సార్. నా ఇల్లు అడ్రస్ వాళ్ళు చెప్పరంట. నా సామాను అసలు దానికి సంబంధం లేదని ఆ కండిషన్ పెడితే నేను ఉండనని చెప్పాను సార్. పంచాయతీ పెట్టారంటే వాళ్ళ పెద్దవాళ్ళు, మా అమ్మ ఉన్నారు సార్. మా అమ్మకి అంతగా తెలియదు. అయినా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత సామాన్ ఇచ్చేస్తాము. నేను తలాకు చెప్పాడు సార్ అంతకుముందే. తలాక్ చెప్పారు. తలాక్ బ్యాన్ చేశారు కదా, ఇక్కడ బ్యాన్ చేశారు కానీ ఓరల్ గా చెప్పాడు సార్. ఓరల్ గా చెప్పిన తర్వాత అది ఎవిడెన్స్ రిటర్న్ గా చెల్లదు కాబట్టి నేను ఖులా అయితేనే సంతకం పెడతాను అని మా వాళ్ళు వాళ్ళ మధ్యలో కూర్చున్నప్పుడు అతను ఆ కండిషన్ పెడితే ఖులా దగ్గర. ఖులా అంటే ఏంటమ్మా? ఇద్దరు మ్యూచువల్ గా చేసేదా? ఖులా అంటే మా ఇష్టం సార్. అంటే మాకు అంగీకారం ఉంటే, అమ్మాయికి అబ్బాయికి, లేడీస్ కి అంగీకారం కంపల్సరీగా ఉండాలి సార్. షరియత్ ప్రకారం వాళ్ళు మాకు నికా జరిగేటప్పుడు అంటే పెళ్లి జరిగేటప్పుడు కొంత అమౌంట్ అని ఇస్తారు సార్. వాళ్ళ స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి నాకు ఒక 11,000 ఇచ్చారు సార్ వాళ్ళు. అది రిటర్న్ ఇచ్చేసాలి. మా వస్తువులు, గిఫ్ట్స్ కానీ, మేము ఇచ్చిన సామాన్ కానీ, డౌరీ కానీ, ఏవైనా కానీ వాళ్ళు మాకు రిటర్న్ ఇవ్వాలి. బట్ వాళ్ళు ఏమి ఇవ్వకుండా కనీసం నా ఇంటి అడ్రస్ కూడా నాకు తెలియదు సార్. ఆ ఖాజీ గారు, మేము, మా వాళ్ళు, వాళ్ళ వాళ్ళు ఉన్నారు సార్. కరోనా మూమెంట్ కాబట్టి ఎక్కువ మంది రాలేకపోయారు. మేము సైన్ చేసాము. డీవీసీ కంప్లైంట్ తీసేయాలి అన్నారు సార్. ఆ కండిషన్స్ మీద సైన్ చేసిన తర్వాత డీవీసీ కంప్లైంట్ తీసేయమని 2వ రోజు మాకు ఫోన్ చేశారు వాళ్ళు. ఫోన్ చేస్తే మా వస్తువులు మాకు ఇస్తేనే కదా మేము కంప్లైంట్ తీసేది అని చెప్పాం సార్. చెప్తే అయిపోయింది, అంతా ఖులా అయిపోయింది, ఇంక నీకు సంబంధం, నీకు సంబంధం లేదు అని. ఇక వెళ్ళిన మనిషి నాకు అసలు ఆ జాడ అనేది తెలియలేదు సార్. అక్రమ సంబంధాలు అని చెప్పారు.
వేరే పెళ్లి కూడా చేసుకోవడం జరిగిందా? నేను వేరే పెళ్లి చేసుకుంటున్నానని మళ్ళీ 2020 జూలైలో నాది ఖులా అయిపోయింది సార్. మా ఇద్దరిది అయిపోయిన తర్వాత అక్కడ ఖాజీ గారు అనేసారు, ఆ అమ్మాయి వస్తువులన్నీ ఇచ్చేసేయండి, ఓరల్ గా చెప్పేసారు. రిటర్న్ గా ఎటువంటి సెటిల్మెంట్ ఆయన జరగలేదు సార్. కాబట్టి డీవీసీలో కంప్లైంట్ ఉంది కదా అనే ధైర్యంతో కూడా ఉన్నాము. ఆల్రెడీ నేను కొంచెం హిప్నటైజ్ అయ్యి కొంచెం వశీకరణ అంటే నమ్ముతారో లేదు సార్, అట్లాంటివి చేసి నాకు బాగా ఇది చేశాడు సార్. ఇది పానీయాలు ప్రసాదాలు ఇచ్చి తినిపించి అతను చెప్పటం, నేను నమ్మటం, ఏదన్నా అమౌంట్ ఇవ్వటం అట్లా జరిగేది సార్. అంటే నేనంతటా నేనే కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యాను సార్. మిమ్మల్ని మెంటల్ గా లోపరుచుకొని పెళ్లి చేసుకొని తర్వాత కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఓకే అమ్మా, మీరు 2016లో పెళ్ళైంది, ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు? 2 years సార్. 2018 వరకు కలిసి ఉన్నాం సార్. తర్వాత 2022లో విడాకులు జరిగింది. 20లో సార్. 20 అమ్మా ఓకే అమ్మా, మీ దగ్గర దాదాపు మీకున్న లెక్క ప్రకారం ఎంత డబ్బు ఆయన మీ దగ్గర నుంచి తీసుకుని ఉంటారు? డబ్బు రూపంలో కావచ్చు, గోల్డ్ రూపంలో కావచ్చు. గోల్డ్ రూపంలో అంటే ఎప్పుడో 2009లో ఒక 100 grams బిస్కెట్ తీసుకున్నారు సార్. తీసుకున్న తర్వాత అది ఎప్పుడో 2020లో మొత్తం ఓవరాల్ గా మీకు ఎంత తీసుకున్నారు? అంటే అతను ఒక 10 years వాడేసుకున్న అమౌంట్ తో ఆ గోల్డ్ పెట్టి వాడేసుకొని మాకు ఇచ్చిన దాంట్లో ఒక 3/4 ఇచ్చారు సార్. ఇంకా 1/4 మాకు గోల్డ్ రావాల్సిందే. అది నగల రూపంలో కానీ ఇది కానీ ఒక నెక్లెస్ రావాలి సార్. అది బ్యాంక్ లోనే తాకట్టు పెట్టారు తన పేరు మీద, నా నెక్లెస్. ఒక ప్లాట్ ఉంది సార్, ఇప్పుడు దాని విలువ ఒక 40 లక్షలు సుమారుగా ఉండొచ్చు సార్. మార్కాపురం జిల్లా అయింది కదా, అది 133 గజాలు తన పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇంకా డౌరీ తీసుకున్నారు. మాకు బాగా ఎమ్మెల్యే వాళ్ళు వస్తారు, నాకు దర్గా ఉంది కదా అని చెప్పేసి కేకేఆర్ ఫంక్షన్ హాల్ అంటే దానికి రెంటే 1 లక్ష రూపాయలు సార్. మాకంత స్తోమత లేకపోయినా వెనక ఆడపిల్లలు ఉన్నారు సార్. అయినా అతను డిమాండ్ చేసేటప్పటికి ఇంకా మేము కొంచెం అట్లా మెంటల్లీ అట్లా చేశాడు కాబట్టి ఆ హాల్లో మ్యారేజ్ చేసాం. దాని ఎక్స్పెన్సెస్ ఒక 7 lakhs అయ్యాయి సార్. దాదాపుగా ఒక 1/2 కోటి అట్లా నాకు ఆ 50 లక్షలకు నాకు ఆ వ్యక్తి ద్వారా దాదాపు 50 లక్షలు నష్టపోయారు. మీతో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు గాని కుటుంబ సభ్యులు గాని ఇబ్బంది పెట్టారా? వాళ్ళు మగవాళ్ళు వస్తే ఎవరైనా ఇబ్బంది పడతారు కదా సార్. పద్దాక మగవాళ్ళు రావటం, మా ఇంట్లో మా చెల్లి వాళ్ళు నన్ను అంటే నేను అండటం వాళ్ళకి ఇష్టం లేక అన్నట్టుగా వాళ్ళు మాట్లాడటం, మీ ఆయన ఏంటి ఇట్లా పంపించటం, ఇలా జరిగింది సార్. ఆఫ్టర్ ఖులా కూడా 2022లో కూడా మా ఇంటికి వాళ్ళు పంపించారు సార్ డివోటీస్ ని. అంటే దర్గాకు వచ్చే వస్తారు కదా సార్, వాళ్ళని పంపించి మళ్ళీ నీకు రీమ్యారేజ్ చేసుకుంటాను నేను, మళ్ళీ నువ్వు రా అని చెప్పాడు సార్. ఇప్పుడు ఒక్కసారి కులా అంటే విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవచ్చా? ఖులా అయితే రీమ్యారేజ్ చేసుకోవచ్చు సార్, తలాక్ అయితే చేసుకోకూడదు అదే వ్యక్తిని. అది షరియత్ అంటే ఇస్లామిక్ రూల్స్ కండిషన్స్ అది. అయితే రీమ్యారేజ్ మళ్ళీ నేను చేసుకుంటానని పెద్ద మనుషుల్ని మళ్ళీ జెంట్స్ ని ఒకసారి లేడీస్ ని అట్లా పంపించేవాడు సార్. నువ్వు చేసుకుంటే చేసుకో వేరే చోట. నేను వేరే పెళ్ళైంది అన్నారు కదా, అంటే 2022లో ఆగస్టులో అక్టోబర్లో ఎప్పుడో అయింది సార్. మా ఇంటికి పంపించేటప్పుడు ఫిబ్రవరి సార్. ఇప్పుడు పంపించి సరే నీ సామాను నువ్వు తీసుకెళ్ళిపో, నేను వేరే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మమ్మల్ని పిలిపిస్తే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. మా మావయ్య, నేను, మా తమ్ముడు, ఇంకా మా అక్క వాళ్ళు వెళ్తే మళ్ళీ ఇన్సల్ట్ చేసి ఏవో చెప్పేసి పంపించేశాడు సార్. ఎటువంటి సామాన్ కూడా అంటే మా డాడీ చేసినవి అని ఉంటాయి కదా సార్, అవి గుర్తులు ఉంటాయి కదా, ఆయన బాగా హరాస్మెంట్ చేశాడు సార్. రాగి దేక్షాలు అవి కొంచెం వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి అవన్నీ. మీరు దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్తే మిమ్మల్ని ఏమైనా బెదిరించడం కానీ ఏమైనా చేశారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం సార్. నేను దిశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమి మాకు కౌన్సిలింగ్ ఇవ్వకుండా బట్టల వరకు ఒక 4 జతలు అట్లా ఇప్పించారు సార్. మిగతాయి వాడే ఉంచుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో కూడా మా దగ్గర ఉంది సార్. ఆ 3వ వ్యక్తే నాకు బయట వెళ్ళిపోమని చెప్పాడు సార్. ఎవరు దర్గాకి వచ్చి అతనే నా ఇంట్లో నుంచి నన్ను వెళ్ళిపోమన్నారు సార్. అప్పటికి మాకు కులా జరగలేదు సార్. 2000 మీరు మత పెద్దల్ని కలిసి ఉంటారు కదా, వాళ్ళు ఎటువంటి న్యాయం చేశారు? మత పెద్ద ఓరల్ గా చెప్పారు సార్. ఈ అమ్మాయిది అంటే ఇస్లామిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఖులా కండిషన్స్ ఉంటాయి కదా సార్, దాని ప్రకారం ఓరల్ గా ఆయన చెప్పారు. బట్ రిటర్న్ గా ఎటువంటి సెటిల్మెంట్స్ జరపలేదు సార్. ఆయన కూడా మా మత పెద్ద కూడా జరపలేదు సార్. అందుకని ఏం చేశారంటే ఇంకా సైన్ అయిపోయిన తర్వాత అతను ఇంకా అంతా అయిపోయింది నేను ఇచ్చేసినట్టే అని చెప్పారు సార్. కింద మీ షరియత్ లాలో భరణం ఇవ్వరా? విడాకులు ఇచ్చిన తర్వాత ఆడపిల్లకి భరణం ఇవ్వరా? భరణం అంటే నేను ఉంటది సార్, కాకపోతే ఉద్యోగి కదా ఇవ్వరన్నారు సార్. ఆయన కూడా అడగలేదు సార్. నా సంపాదన సొంత నేను కృషి పడిన. పిల్లలు ఉన్నారమ్మా? పిల్లలు లేరు సార్. ఇప్పుడు అధికారులను కలిసారు, ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు?
కలెక్టర్ గారు ఏమైనా ఎస్పీ దగ్గర కూడా మేము 2023లో మళ్ళీ పెట్టాం సార్. అయితే వాళ్ళు మాకు పిలవలేదు సార్. ఆ రిసిప్ట్ కూడా మా దగ్గర ఉంది. మాది పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సార్. వాళ్ళు పిలవకపోతే నేనే 7 days తర్వాత నేను వెళ్తే కులా అయిపోయిందంట కదా వెళ్ళిపో అని ఖాజీ బాబు అని ఆయన ఆ వ్యక్తి ఉన్నారు సార్. ఆయన నాకు రిటర్న్ పంపించేశారు సార్. పంపించేసిన తర్వాత ఫోన్ చేసి మళ్ళీ లాయర్ కని అడ్వకేట్ కి నేను డబ్బులు ఇచ్చాను సార్ కోర్టులో ఫైల్ చేయమని. ఆయన ఏమో ఏదో సెటిల్మెంట్ చేస్తానని ఆయనకు ఫోన్ చేస్తే చండాలంగా నా మీద చెప్పుకోలేని విధంగా ఆ లాయర్తో మాట్లాడారు సార్. నా గురించి బ్యాడ్ గా చెప్పాడు సార్. ఆ బ్యాడ్ గా చెప్పేసరికి మరి ఆయన కూడా డ్రాబ్యాక్ అయ్యి నా డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. మళ్ళీ రీసెంట్ గా జనవరిలో పెడితే బార్ అసోసియేషన్ లో ఆయన ఒప్పుకొని నేను నోటీస్ పంపిస్తానని అదే అమౌంట్ తో ఇటువంటి న్యాయం కోరుకుంటున్నారు. నా గోల్డ్ నా ప్లాట్ ఇప్పుడు ఎంతైతే ఉందో ఆ ప్లాట్ నాకు కావాలి సార్ నా డబ్బులతో. కాబట్టి మాకు ఖర్చు అయిన అమౌంట్ అంటే వాళ్ళు మా చేత ఖర్చు చేయించారు కదా అవి మాత్రం మాకు కావాలి సార్. గోల్డ్, మా మనీ, మా ప్లాట్, మా సామాను, మా పేరెంట్స్ ఇచ్చిన మా ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అవి మాకు కావాలి అని నేను ఇక్కడ మాకు న్యాయం చేయమని అర్జీ పెట్టాను సార్. దానికి సంబంధించిన రిసిప్ట్ ఇది. మరి ఎటువంటి న్యాయం నాకు జరిగిద్దో నాకు తెలియదు సార్. ఏదైతే 2016లో ఒక దర్గాలో పరిచయం అయినటువంటి వ్యక్తి ఆయన ఈమెను లోపరుచుకొని ఏదే విధంగా అయితే మైండ్ పొల్యూట్ చేసి పెళ్లి చేసుకొని ఆ తర్వాత మానసికంగాను శారీరకంగాను ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేసి దాదాపు 50 లక్షల వరకు ఈమె దగ్గర నుంచి బంగారం రూపంలో గాను, వస్తువుల రూపంలో గాను, డబ్బు రూపంలో గాను ఇలా రకరకాల దారుల్లో తీసుకొని మానసికంగాను ఈ రకంగా ఆర్థికంగాను కూడా చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మాకు న్యాయం చేయండి దయచేసి. నాకు తరపున సపోర్ట్ ఎవరు లేరు, అతని దగ్గర నుంచి నాకు న్యాయం చేయండి. నేను ఇప్పటి వరకు నష్టపోయిన దాంట్లో కొంతవరకైనా మానసికంగా పోయింది, ఎలాగో పోయింది, కనీసం ఆర్థికంగా ఆయన నిలబెట్టండి అని చెప్పేసి బాధితురాలు కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ చిరంజీవితో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.